దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు, దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, జీవమిచ్చే, వెలుగునిచ్చే, శాంతినిచ్చే, ధైర్యంనిచ్చే నేను నీతిపరుడనగు దేవుడు అని చెప్పిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఈ వాక్య భాగానికి స్వాగతిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయము ఈరోజు ధ్యానించే దేవుని వాక్య భాగ అంశము సహాయము చేయు దేవదూతలు. అవును ప్రియులారా, సహాయము చేయు దేవదూతలు. నాయందు భయభక్తి ఉంచు వారికి దేవదూతిని కాపుదల ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 5, 6, 7 వచనం చదువుతాం. సహాయం చేయు దేవదూతలు అనే అంశం ధ్యానం చేసుకున్న మొదట ప్రార్థిద్దాం. ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మని జయము, సన్నిధి, సహాయము, స్నేహము అర్థం చేసుకునే కృప వాక్యాన్ని అడుగుదాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, వెలుగైన దేవ, పరిశుద్ధాత్ముడా, ప్రభువా, సహాయం చేయు దేవదూతలు అనే మీ పరాక్రమ కార్యాన్ని, సందేశాన్ని ఈ భూలోకానికి మీ ప్రియ ప్రజలకు, సేవకులకు తెచ్చే మీ పరిశుద్ధ దూతల గురించి వారు చేసిన మానవ జీవితంలో చేసిన పరాక్రమ కార్యాలు, ధైర్యపరిచే కార్యాలు, బలపరిచే కార్యాలు ధ్యానించేటప్పుడు మీరు మీ దూతలతో మరొక్కసారి మీ ప్రియ సమాజాన్ని బలపరచమని, అంధకార శక్తి నుండి, రాజ్య అధిపతుల నుండి, అశరీర గణల దురాత్మల నుండి, చెడ్డ ఆత్మల నుండి రక్షించి నీతిలోనికి, పరిశుద్ధతలోనికి, దైవత్వంలోనికి, వాక్యానుసార జీవితంలోనికి, విశ్వాస, ప్రార్థన, పరిశుద్ధ, సాక్ష్యమిచ్చే ధైర్యము గల, వెలుగు గల జీవితంలోనికి పునరుత్థానుడ యేసయ్య మనందరినీ మీ దేవదూతల ద్వారా, మీ పరిశుద్ధాత్మ అనే పావురము ద్వారా, మీ అగ్ని ద్వారా, జీవజలం ద్వారా నింపమని, సహాయం చేయమని, కాపుదల ఇవ్వమని, ఇలాగ చేసి శాంతిదాతుడ శీఘ్రముగా సాతానుని మీ పిల్లలైన మా అందరి, మీ సమాజం అంతటి, మీ సంఘం అంతటి కాళ్ళ క్రింద వేసి చిత్తకత్రకాలని తండ్రి, సర్వాధికారము గల యేసుక్రీస్తు నీ ప్రియ కుమారుడు నామములో ప్రార్థించి పొందినాము దేవా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. రెండు ప్రియులారా, సహాయం చేయు దేవదూతలు. మనము యేసుక్రీస్తు గురించి ధ్యానిద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు దీక్షాస్నానము పొందిన తర్వాత నీళ్ళ నుండి మీదటికి వచ్చాడు. ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ అధ్యాయం చూస్తే 16వ వచనములో, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 3 verse 16th యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. అవును ప్రియులారా, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు దేవుని ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 దివారాత్రులు ఉపవాసం ఉండెను. పిమ్మట ఆయనకు ఆకలి గొనగా ఆ శోధకుడు, సాతాను అనే శోధకుడు ప్రభు వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె అగినట్లు ఆజ్ఞాపించు అనేను. అందుకైనా మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అనేను పరిశుద్ధ గ్రంథం ద్వారా. అవును, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకుని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము కిందికి రాతికి తగులకుండా వారు దేవదూతలు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని రాయబడి ఉన్నది కదా అని యేసుతో సాతాను చెప్తాడు. ప్రియులారా, అందుకు యేసయ్య, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని
మరి ఒక్క చోట రాయబడి ఉన్నది అని సాతానుతో చెప్పాడు ప్రభు. మరలా అపవాది సాతాను మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి యేసయ్యను తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ, సౌందర్యాన్నిటిని, అధికారాన్నిటినీ, ఆ మహిమ అన్నిటినీ ప్రభు యేసుకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని నేను ప్రియులారా, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ మహిమ అంతటిని, రాజ్యం అంతటిని ఇస్తాను అని యేసయ్యకి చెప్తాడు. అప్పుడు యేసయ్య చెప్తాడు ప్రియులారా, ఏమంటే, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది అనేను. అంతటా అపవాది సాతాను యేసయ్యను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ వాక్యము మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. సాతాను యేసయ్యను శోధించి ఓడిపోయినప్పుడు అప్పుడు దేవదూతలు వచ్చి యేసయ్యను పరిచర్య చేస్తారు ప్రియులారా. యేసయ్యకు అవును, యేసయ్య సాతాను శోధనకు ఎక్కడ లొంగలేదు. దేవుని వాక్యము ద్వారా ఆయనను సాతాను ఎదిరిస్తాడు. సాతాను కూడా దేవుని వాక్యం ద్వారానే యేసయ్యను తన వలలో తన మాట ప్రకారము పడిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇంకొక బలమైన దేవుని వాక్యము చూపించి, నీ దేవుడైన తండ్రికి మాత్రమే మొరొక్కాలి, నీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మనిషి బ్రతుకుతాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు. అంటే ఇలాంటి 3 బలమైన దేవుని వాక్యము ద్వారా సాతాన్ని ప్రభు జయిస్తాడు. అప్పుడు ప్రభు ఎంతో ఆకలితో బలహీన అయినప్పుడు సాతాను వచ్చాడు ప్రియులారా. సాతాను ఓడిపోయాడు. దేవదూతల ద్వారా తండ్రి యేసయ్యను బలపరిచాడు. అవును ప్రియులు, ఇలాగే దేవదూతలు సహాయం చేయు దేవదూతలని చిన్న వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాము. మరియు ఒక అంశం ద్వారా మనం చూస్తే, అవును ప్రియులారా, చెన్నై పట్టణం నుండి తిరుచి కూటముల కొరకు ఒక దైవ సేవకుడు బయలుదేరుతాడు. గడిచిన చాలా సంవత్సరం క్రితం ప్రియుల చెన్నై పట్టణం నుండి తిరుచి కూటములు దేవుని ప్రార్థనల కొరకు, సువార్త కొరకు ఒక దైవ సేవకుడు బయలుదేరుతాడు. ట్రైన్లో అతడు తీసుకుని ట్రైన్ టికెట్ను జేబులో పెట్టుకున్నాడు. ట్రైన్ ఎక్కి కూర్చున్న కొంతసేపటికి టికెట్ కలెక్టర్ వచ్చారు. టికెట్ అనినప్పుడు ఆ సేవకుడు నా జేబులో, అతని జేబులో చేపెట్టగా టికెట్ పోగొట్టుకుని సంగతి తెలుస్తుంది. టికెట్ కలెక్టర్ తర్వాత స్టేషన్లో అతను అడిగి, నీవు మరొక స్టేషన్లో దిగిపోవలసిందిగా అతనికి చెప్తారు. ఏమీ తెలియని ఆ స్థితిలో కలవరం చెందిన ఆ సేవకుడు ట్రైన్ తర్వాత స్టేషన్లో చేరినప్పుడు కిటికీ ప్రక్కన ఒకరు నిలబడి అతని పేరు పెట్టి పిలిచి స్వరము వినబడుతుంది ఆ సేవకునికి. అతడు అక్కడ ఎక్కడి నుంచి స్వరం వచ్చిందో అక్కడ చూస్తాడు. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. మీరు టికెట్ పోగొట్టుకున్నారు, అది నాకు దొరికినది, తీసుకోండి అని చెప్తారు. టికెట్ తీసుకున్న తర్వాత అతనికి కృతజ్ఞత తెలుపు నిమిత్తం సేవకుడు బయటికి వచ్చాడు. అయితే అచ్చట ఎవరు కనబడలేదు. ఆ టికెట్ను నాకు ఆ సేవకునికి తెచ్చి ఇచ్చినది ఎవరు? అతడు ఎలాగూ మాయమైపోయాడని ఆ సేవకునికి తెలియదు ప్రియుల. ఇది రహస్యం. అయినను ప్రభు తన బిడ్డలను ప్రోత్సహించి బలపరచుటకు ఇటువంటి ఆవశ్యకమైన అద్భుతములను చేయుచున్నాడని ఆ సేవకుడు గ్రహించాడు. అవును, మనము దానియేలు ప్రవక్త జీవితంలో చూస్తాం ప్రియులారా. దానియేలు జీవితంలో మనము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11, 12, 13 వచనము చూస్తాం ప్రియులారా. 10వ అధ్యాయం డానియల్ చాప్టర్ 10 వర్స్ 11, 12, 13 వర్డ్లో చూస్తాం ప్రియులారా. ఏమంటే, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామనెను. అవును ప్రియులారా, అతడి మాటలు
ఆ దానియేలుకు చెప్పగా దానియేలు చెప్తాడు ప్రియులారా, నేను వణుకుచు నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి, దేవునికి వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఇలాగే దానియేలు జీవితంలో అతడు ఉపవాసం ఉండి బలహీన అయినప్పుడు ప్రభువు తన దూతను పంపెను, మీకాయేలు దేవదూత. ప్రియులారా, ఆ దేవదూత దానియేలుని ఎంతో ప్రేమతో పిలిచెను. చూడండి, దానియేలు, నీవు బహు ప్రియుడవు, భయపడకుము. ప్రియుడు అని చెప్పిన వెంటనే దానియేలు హృదయము సంతోషముతో ధైర్యముతో నిండి ఉండును. బలము లేక తొట్టిల్లుచుండిన అతని శరీరము దేవదూతలు బలపరిచిన తక్షణము బలము నొంది ఉండెను. అవును దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో ఆయన తండ్రి మిమ్మును దృఢపరిచి బలపరచుటకు తన దేవదూతలకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రియులారా, ఆ దేవదూతల గణానికి మీకాయేలు ప్రధాన దేవదూతడు అయి ఉన్నాడు. ప్రియులారా, మనము సాతానుతో పోరాడే రోజులయందు మమ్మల్ని కాపాడడానికి ఆ దయ్యమైన ఆ సాతాను వలల చిక్కకుండా మమ్మల్ని కాచి రక్షించుటకు ఆ సాతాను దేవుని ద్వారా కాల్చబడాలని మనం ప్రార్థించాలి. ప్రియులారా, ఇలాగే స్వర్గం నుండి వచ్చే దేవదూతల సైన్యానికి అధిపతి అయిన మీకాయేలు మన పక్షంగా ఉన్నాడు. దానికోసం ఆత్మలను నశింపజేయుటకు భూమి మీద సంచరిస్తున్న ఆ సాతాను మరియు ఇలాంటి కొన్ని దుష్టశక్తులు దైవశక్తి ద్వారా నరకంలో బంధించబడటానికి ప్రార్థించాలి. మీకాయేలు ప్రధాన దేవదూతుడు మనకు సాయం చేస్తాడు. దానియేలుకు సాయం చేసినట్లు, యేసయ్యకు సాయం చేసినట్లు భయంకరమైన ఆ తీర్పు రోజులో మనము నాశింపకుండా పోరాటంలో మమ్మల్ని అందరినీ తండ్రి దేవదూతల ద్వారా కాపాడుతారు. అవును, ఇలాంటి దేవుని పరాక్రమ దూతలైన మీకాయేలుకు, గాబ్రియేలు కోసం, రఫాయేలు కోసం తండ్రి సింహాసనం ఎదుట నిలిచే 7 దేవదూతల 12 దేవదూత గణముల కోసం దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సహాయం చేయు దేవదూతలు అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించిన ప్రియులారా, మన జీవిత విశ్వాస ప్రయాణంలో, పరిశుద్ధ జీవిత ప్రయాణంలో, సాక్ష్య జీవిత ప్రయాణంలో, ప్రార్థన జీవిత ప్రయాణంలో ప్రధాన దేవదూతుడైన మీకాయేలు, రఫాయేలు, గబ్రియేలు ద్వారా తండ్రి తన పరిశుద్ధాత్మ ద్వారా పంపి మనందరినీ రక్షిస్తారు. ప్రియులారా, అలాంటి ధన్యకరమైన కాపుదల, బలమునిచ్చే దేవదూతల సాయం మనందరికీ ఈ ఉపవాస కాలం ముందు మరి ఎక్కువగా తండ్రి ఇచ్చునుగాక. యేసుక్రీస్తు సర్వాధికారము గల వాక్యమైన దేవుని నామములో ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ప్రియులారా, దేవుని చిత్తమైతే మరి ఒక వాక్య భాగంలో కలుద్దాం. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మని మహా సన్నిధి, సహవాసం, శక్తి, విడుదల చేయ, ఆశీర్వాదం, వెలుగు, ధైర్యం, శాంతి, నిత్య జీవం, మహిమ మీతో, మీ కుటుంబంతో, మీ సంఘంతో, మీ చేతి పనులతో, మీ ప్రియులైన వారికి మీ ప్రయాణంతో, మీ సాక్ష్య జీవితంతో, మీ సువార్త జీవితంతో ఎల్లప్పుడూ ఆరోగ్యంతో నిత్యం ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.